బాబు బాబు ఒక్క సీటు ప్లీజ్. నమస్తే. తెరపైన 6 అడుగుల బుల్లెట్టే. తను తెరపై కనిపిస్తే చాలు అభిమానులకు అది హిట్టే. తెరపై హీరోలా ఉండదు రాజకీయాల్లో. ఇక్కడ ఏది ఎవరి చేతిలో ఉండదు. చేయి దాటిపోతే, చేతికందకపోతే నయానో భయానో బెదిరించో భామాలో రాబట్టుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం జనసేనాని పవన్ రోజురోజుకు తనను తాను పరిమితం చేసుకుంటూ అదే రాజకీయ చతురత అనుకుంటూ కాలం గడిపేస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2014 నాటి ఎన్నికల పరిస్థితి ఇప్పుడు మళ్లీ రాబోతోంది అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటోంటే, అవునవును అది నిజమంటూ పవన్ వంత పాడుతున్నాడు. అయితే ఇందులో తత్వం బోధపడట్లేదు. 2014 ఎన్నికల సమయంలో బాబుకు అండదండగా నిలిచి ఏం సాధించగలిగాం? కేవలం ఆయన విజయానికి ఓ ఫ్యాక్టర్గా మిగిలిపోవడం తప్ప. పోనీ తెగించి 2019లో భారీ అభ్యర్థుల్ని నిలబెట్టి బరిలో దూకినా తను నిలిచిన స్థానాల్లోనూ పరాజయం పాలై చావు తప్పి కన్నులొట్టబోయినట్టయింది పవన్ పరిస్థితి. తన బలం తాను తెలుసుకున్నవాడే నిజమైన హీరో అనుకున్నాడో ఏమో కానీ ఈసారి ఎన్నికల్లో మళ్లీ బాబుతో జట్టు కట్టడమే కాదు, బీజేపీని జతగా ముగ్గులో దించగలిగాడు. మరి ఇంత భగీరథ ప్రయత్నం చేసిన పవన్ కు ఫైదా దక్కిందా అంటే, అబే మనం ఇప్పుడు త్యాగయ్య రోల్ వేస్తున్నాం, బాబు గోరికి బలం వచ్చేలా చేయడమే మన పని అన్నట్టుంది పవర్ స్టార్ తీరు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు వదిలే అతని అన్న నాగబాబు వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నట్లు తెలుస్తోంది. కొనిదెల కుటుంబంలో యాక్టివ్ గా ఉంటూ అన్నా తమ్ముళ్ల కోసం ఆరాటపడే నాగబాబు పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో పడిపోయిందని తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులపై ఈగ వాలనివ్వకుండా ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చి పడేసే నాగబాబు ఉన్నట్టుండి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. గత 4 రోజులుగా ఎవ్వరికీ అందుబాటులో లేరని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నిన్న మొన్నటి దాకా జనసైనికులకు ఎన్నో రకాలుగా మోటివేటర్ గా ఉంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయాన్ని భుజానికెత్తుకుని విస్తృత ప్రచారం చేస్తున్న నాగబాబు మౌనానికి కారణం ఏంటని పలువురిలో ఆసక్తి కలుగుతోంది. తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసం రేయింబవళ్లు శ్రమిస్తూ అతడు అడిగినా అడగకున్నా పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ చేదోడు వాదోడుగా నిలిచిన నాగబాబు 4 రోజులుగా మీడియా కంట పడట్లేదు. అసలు ఎవరికంటా పడట్లేదు అన్నదే హాట్ టాపిక్. 6 నెలల కిందట వారాహి యాత్ర సందర్భంగా ఒకసారి నేనే సీఎం అంటూ, మరోసారి నేనా సీఎమ్మా అంటూ అభిమానుల్ని అయోమయంలో పడేసిన పవన్ ఇప్పటిదాకా ఆ అయోమయ స్థితిని విజయవంతంగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ప్రతికూల ఓట్లు చీలనివ్వను అని భీషణ ప్రతిజ్ఞ చేసి దాన్ని నిజం చేయడానికా అన్నట్లు తెలుగుదేశంతో పొత్తు ప్రకటించారు. అది ఎప్పుడు? నారా చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు తనను పరామర్శించడానికి వచ్చి జైలు ఆవరణంలోనే ఈ ప్రకటన చేశారు. అప్పుడు తెలుగుదేశం నేతలకు పవన్ ఆపద్బాంధవుడిలా కనిపించారు. బాబు జైలు నుంచి బయటకు వచ్చాక పవన్ పాత్ర మారిపోయింది. ఇప్పుడు మళ్లీ బాబు గారికి జీ హుజూర్ అంటూ కాలం వెళ్లబుచ్చుకుంటున్నారన్న విమర్శను మూటగట్టుకున్నారు. 2 పార్టీలు పొత్తులో ఉన్నప్పుడే బాబు బాజాప్తా పార్టీ అభ్యర్థులంటూ కొందరి పేర్లు ప్రకటించేశారు. జనసేన కార్యకర్తలు అయ్యో ఇదేంటి అని పవన్ తో మొరపెట్టుకుంటే ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోనక్కర్లేదు అన్నట్లు వ్యవహరించారు. మరీ పట్టుబడితే మొక్కుబడిగా తానో పేరు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. జనసేన కార్యకర్తలు, ఆ పార్టీ పెద్దలు, కాపు నాయకులు మొదటి నుంచి పొత్తులో ఉన్నా కనీసం 50 నుంచి 60 సీట్లు డిమాండ్ చేయండి అని మొత్తుకున్నా పవర్ స్టార్ కు అది పట్టలేదు. ఆ విషయంగా నోరు మెదపలేదు. పైగా అంతమంది అభ్యర్థుల్ని బరిలో నిలిపేందుకు తన వద్ద పైసలు లేవని చేతులెత్తేశారని ప్రచారం. ఇది చాలదు అన్నట్లు బీజేపీ పెద్దలతో పోరాడి మరీ బాబుతో పొత్తుకు వచ్చేలా చేయగలిగారు. దీనివల్ల పవన్ కు ఎలాంటి ఉపయోగం లేదు, బాబుకు తప్ప. మరి బాబుకు మేలు జరిగితే తనకు మేలు జరిగినట్టే అనుకుంటారు కదా మన పవర్ స్టార్. బాబు చాలా తెలివైన వారు. పొత్తులుండాలి, తను తగ్గకూడదు అలా లెక్కలేసి మరీ మొన్నటికి మొన్న ఇద్దరికీ కలిపి 31 సీట్లు చల్లగా చెప్పారు. దీంతో అప్పటిదాకా 24 అనుకున్న జనసేన మరో మెట్టు దిగి 21 సీట్లకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే లోక్సభ స్థానాలు 3 అంటే 2కు దిగాల్సి వచ్చింది. మరోవైపు ఇక పవన్ ను నమ్ముకుంటే అయ్యే పని కాదనుకొని కాపు ఉద్యమ నేత ముద్రగడ తన కుమారుడితో సహా వైఎస్ఆర్సీపీలోకి దూకేస్తున్నారు. ఇప్పటిదాకా కాపు ఓట్ల కోసం కాచు కూర్చున్న చంద్రబాబు కాస్త కంగు తినక తప్పలేదు. ఈ నేపథ్యంలో జనసేనాని ఉన్న 24 సీట్లు ఎవరికివ్వాలో తెలియక సతమతమవుతోంటే నాగబాబు మరి నా పరిస్థితి ఏంటి అని అడిగారని సమాచారం. అటు నుంచి సమాధానం రాకపోవడంతో అలిగి అదృశ్యమయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా అన్న కోసం బాబుతో 1 సీటు అధికంగా బాబు ఇవ్వవా అని బ్రతిమాలి తీసుకోవచ్చుగా, అలా అడగాలన్నా నామోషి ఎందుకు అని కొందరు గుస్సా అవుతున్నారు. బాబుకు మరి ఇంతగా దాసోహం అనాలా? అన్న కోసం 1 సీటు సంపాదించుకోలేకపోతే ఇక రేపు పార్టీ కోసం గట్టి నిర్ణయాలు ఏం తీసుకోగలరు అని సొంత మనుషులే విమర్శిస్తున్నారు.
మరోవైపు బాబు ఫికర్ లేకుండా తన బంధువులకు తన వారికి కావాల్సిన టికెట్లు పప్పు బెల్లాల్లా పంచేసుకుంటున్నారు. అన్న అంటే అభిమానం లేదనుకోవాలా, లేదా అన్నతో పని అయిపోయిందని భావిస్తున్నట్లు అనుకోవాలా? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తల్లిని చెల్లినే పట్టించుకోడు, ప్రజల్నేం పట్టించుకుంటాడని పెద్ద పెద్ద డైలాగులు దంచే పవన్ గారు మరి మీరు మీ అన్నను ఏమాత్రం పట్టించుకుంటున్నారు అని ఎవరైనా నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు అంటున్నారు అభిమానులు. నాగబాబుకు సీటు కోసం అదనంగా అడగడం పవన్ ధర్మమని ఆయన పార్టీ శ్రేణులే గుసగుసలాడుతున్నారు. పోనీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, తను ఎలాగో త్యాగయ్య రోల్ పోషిస్తున్నారు. కాపు సామాజిక వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయని నమ్మే పవన్ ఆ సామాజిక వర్గం ప్రజల ఆకాంక్షల్ని ఏ మేరకు నెరవేరుస్తున్నారు అంటే ప్రశ్నార్థకమే. కాపు కులపెద్ద హరిరామ జోగయ్య చెవిలో జోరీగలాగా అదే పనిగా సీట్లు అడగవయ్యా బాబు, పాతిక అంటే ఏం కుదురుతుంది, ఈ పాతికతో వచ్చేదేముంది పోయేదేముంది, నువ్వు సీఎం కావాలని మా కాపోళ్లు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు అన్నా ఆ మేరకు ఘాటుగా లేఖ రాసిన పవన్ మాత్రం కిక్కురు మనలేదు. బాబుగారి ప్రతి నిర్ణయానికి చిత్తం అనడం తప్పించి మరో పని చేయడం లేదన్న గొప్ప పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు తాడేపల్లిగూడెం జెండా సభలో తనకు ఎవరి సలహాలు సూచనలు అక్కర్లేదని తన వెంట వచ్చేవారే తన వారిని పవర్ఫుల్ డైలాగులు పేల్చారు. బహుశా ఆ డైలాగ్ బాబు స్క్రిప్టే అని పలువురి అనుమానం కూడా. అసలు తను పార్టీ పెద్దనని, తనకంటూ ఓ కేడర్ ఇప్పుడిప్పుడే ఏర్పడుతోందని జనసేనాని పవన్ అనుకుంటున్నారా లేదా అని అంటే అది అనుమానమే. తను ఇప్పటికీ బాబుగారు నమ్మిన పంటులా ఉండటానికి ఇష్టపడుతున్నారా అన్న అనుమానం ఆయన అభిమానులకే కాదు చాలా మందికి కలుగుతోంది. ఏది ఏమైనా నాగబాబు అలక, పార్టీకి దూరంగా ఉండటం, ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండటం పవన్ కు అంత శుభ పరిణామమేం కాదంటున్నారు కొందరు. మరి పవన్ వారి మాటలు వింటారా, లేదంటే నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అని సినీ డైలాగులు దంచుతారో చూడాల్సిందే.